నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఫండమెంటల్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు క్లాస్‌లో మనము సింపుల్ పాస్ట్ నేర్చాం. ఈ క్లాస్‌లో ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దామమ్మా. అంతకుముందు ఈ ఛానల్‌ని, ఈ క్లాస్‌ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే రోజు రోజుకి సబ్స్క్రిప్షన్ సంఖ్య పెరుగుతోంది, లైక్స్ సంఖ్య పెరుగుతోంది. ఇలాగే లైక్స్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ మీరు ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లారని మనవి. సో ఇప్పుడు మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దామమ్మా. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి, దీంట్లో ఎటువంటి యాక్షన్స్ని మనము చూపెడతాము. పేరులోనే ఉందమ్మా, కంటిన్యూస్ అంటే సాగుతున్న, కొనసాగుతున్న లేదా అసంపూర్ణ అని కూడా అంటాము. సో పాస్ట్ అంటే భూతకాలంలో కొంత సమయం వరకు ఏ పనులైతే, ఏ యాక్షన్స్ అయితే నడుస్తూ ఉంటాయో వాటిని సూచించేందుకు ఈ టెన్స్ని మనం వాడతాము. సో ఈ టెన్స్లో ఫార్ములా చూద్దామమ్మా. ఫార్ములా ఏముందో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో, సబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. మిత్రులారా, మనకు సబ్జెక్ట్ తెలుసు, బి కూడా మనం ఇంత మొదలు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ చదివినప్పుడు బి కూడా చూసాం మనము. బికి 8 ఫార్మ్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అవి ఇక్కడ రాశాను మళ్ళీ. బి, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీన్, బీయింగ్. దీంట్లో ఈ పాస్ట్ టెన్స్ లో మనము పాస్ట్ టెన్స్ లోకి వచ్చి పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ అండ్ వేర్ ఈ రెంటిని యూజ్ చేస్తామమ్మా. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేశాము. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏం యూజ్ చేస్తున్నాం? వాజ్ అండ్ వేర్. వెల్ స్టూడెంట్స్, లెట్స్ సీ ద సెంటెన్స్ కన్స్ట్రక్షన్. మరి దీంట్లో వాక్యాల్ని ఎలా నిర్మిస్తాము, ఎలా రాస్తాము, ఎలా మాట్లాడతాము చూద్దామమ్మా. ఐ వాజ్ రైటింగ్. నేను రాస్తూ ఉంటిని. ఐ సబ్జెక్ట్ అమ్మా, వాజ్ అంటే బి, ఇక్కడే రాసాం, ఇప్పుడు చూసాం. ఇక్కడ రైటింగ్ V1 ప్లస్ ఐఎన్జి. దిస్ ఇస్ బేస్. ఇంతనమ్మా. నెగటివ్ చూద్దాం. ఐ వాజ్ నాట్ రైటింగ్. జస్ట్ ఏం చేశాను ఇక్కడ? నాట్ అంటే ఈ వాజ్ తర్వాత నేను ఇంత మొదలు చెప్పానమ్మా, సింపుల్ ప్రెసెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఈ రెంటిలోనే హెల్పింగ్ వర్బ్స్ ఉండవు, మిగతా ప్రతి టెన్స్ లో ఉంటాయి. ఇక్కడ ఇది వాజ్ హెల్పింగ్ వర్బ్ అనమాట. నెగటివ్ చేసేటప్పుడు ఏం చేసాము? ఇక్కడ వాజ్ తర్వాత నాట్ అనే ఓ పదాన్ని ఇక్కడ రాశాము. ఇది నెగటివ్ అయిపోయిందమ్మా. ఐ వాజ్ నాట్ రైటింగ్, నేను రాస్తూ లేకుంటేనే. ఇంట్రాగేటివ్, ది ప్రశ్న అన్నట్టు, క్వశ్చన్. వాజ్ ఐ రైటింగ్, ఇక్కడ స్టేట్మెంట్, ఇది క్వశ్చన్. ఐ వాజ్ రైటింగ్ స్టేట్మెంట్, వాజ్ ఐ రైటింగ్ క్వశ్చన్. నేను రాస్తూ ఉంటినా. ఇది గుర్తుంచుకోండి అమ్మా, క్వశ్చన్స్ ఇలా తయారు చేయాలి. ఇక డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్కి వస్తే, వాట్ వాజ్ ఐ రైటింగ్, నేను ఏమి రాస్తూ ఉంటిని. This is the sentence construction, my dear friends. Don't forget. Please write down. Then the other pronouns. We, you, they. We, you, they. వీటికి కూడా మనము వేర్ యూజ్ చేస్తామమ్మా. We were writing, we were not writing, where we writing, what were we writing. ఈ విధంగా మీకు లేజర్ ఉన్నప్పుడు 4 సెంటెన్స్లు we, you were writing, they were writing, దీని 4 సెంటెన్స్లు. అలాగే హీ, షీ, ఇట్. ఇక్కడ హీ, షీ, ఇట్ వస్తే ఇక్కడ వేర్ యూజ్ చేయలేదు. ఏమి యూజ్ చేసాం? హీ వాజ్ రైటింగ్, షీ వాజ్ రైటింగ్, ఇట్ వాజ్ రైటింగ్. ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హీ, షీ, ఇట్ వచ్చినట్లయితే అక్కడ ఏం రాయాలి మనము? వాజ్. ఐకే వాజే ఉంది ఇక్కడ, వి, యు, దేకి మాత్రం వేరుందనమాట. సో ఈ విధంగా ఈ హెల్పింగ్ వర్బ్స్ చేంజ్ అవుతుంటాయి. ఇవే కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినేషన్ లో మీకు అడుగుతారమ్మా. వెల్, ఇది కన్స్ట్రక్షన్, రాసుకోండమ్మా. దెన్ యూజెస్, ఉపయోగాలు చూద్దాం. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ దేనికి యూజ్ చేస్తారు? యూజెస్. యూజ్ నెంబర్ 1, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ an action going on at some time in the past. This tense is used to express an action గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అంటే భూతకాలంలో కొంత సమయం వరకు ఏ పని అయితే మనం చేస్తూ ఉంటామో ఆ పనిని, ఆ కార్యాన్ని
సూచించేందుకు మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తామమ్మా. ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుంది మీకు. షీ వాస్ రీడింగ్ అ నావల్. షీ వాస్ రీడింగ్ అ నావల్. ఆమె ఒక నవల చదువుతూ ఉండింది. ఇప్పుడు కాదు, పాస్ట్ టెన్స్ లో షీ వాస్ రీడింగ్. అదేవిధంగా దే వేర్ ప్లేయింగ్ క్రికెట్. వారు క్రికెట్ ఆడుతూ ఉండేది. అంటే పాస్ట్ టెన్స్ లో నిన్ననో మొన్ననో ఎప్పుడో ఒక రోజు అన్నమాట. ఇప్పుడు మాత్రం కాదు, ఇది పాస్ట్ టెన్స్ లో. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ విధంగా మీరు ఎన్నైనా ఎగ్జాంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయొచ్చమ్మా. ఎన్నైనా సెంటెన్స్ మీరు రాయొచ్చు. జస్ట్ ప్రాక్టీస్ కోసం ఇది రాసుకోండి, దెన్ మీరు ఇతర సెంటెన్స్ కూడా రాయొచ్చు. దెన్ సెకండ్ యూస్, రెండవ ఉపయోగం అమ్మా చూద్దాము. ఏదో అది, దిస్ టెన్స్ ఈస్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. గుర్తుంచుకోండి, జాగ్రత్తగా వినండి. దిస్ టెన్స్ ఈస్ యూజ్డ్ విత్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఇంతకు ముందు క్లాస్లో మనము సింపుల్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాము. అయితే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ తో కలిపి యూజ్ చేస్తారనమాట. దేనికోసం? టు షో టూ యాక్షన్స్ ఎట్ ఎ టైమ్. టు షో టూ యాక్షన్స్ ఎట్ ఎ టైమ్. ఒకేసారి రెండు యాక్షన్స్ ని, ఒకేసారి రెండు పనులను సూచించేందుకు సింపుల్ పాస్ట్ టెన్స్ తో ఈ టెన్స్ అంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని యూజ్ చేస్తారు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్ ఒకేసారి యూజ్ అవుతాయి. అప్పుడు రెండు యాక్షన్స్, రెండు పనులు మనకు సూచిస్తారనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం, ఇంకా క్లియర్ అవుతుంది. మై మదర్ వాస్ కుకింగ్ వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ స్కూల్. ఇదమ్మా, మై మదర్ వాస్ కుకింగ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఐ రిటర్న్ ఫ్రమ్ స్కూల్. ఐ రిటర్న్డ్ ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అమ్మా. రిటర్న్ ప్రెసెంట్ టెన్స్ ఉంటుంది, రిటర్న్డ్ పాస్ట్ టెన్స్. ఐ రిటర్న్ ఫ్రమ్ స్కూల్. నేను ఎప్పుడైతే వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ స్కూల్, నేను ఎప్పుడైతే స్కూల్ నుండి వచ్చానో అప్పుడు అమ్మ వంట చేస్తూ ఉంది. అంటే అమ్మ వంట చేస్తూ ఉంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను స్కూల్ నుండి వచ్చాను, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గుర్తుంచుకోండి అమ్మా. ద సెకండ్ యూస్, ఇంకో యూస్ చూద్దాం. వైల్ ఐ వాస్ ప్లానింగ్ టు గో అవుట్ ఫర్ ఎ వాక్ మై ఫ్రెండ్ కేమ్ టు సీ మీ. ఇక్కడ చూడండి అమ్మా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఏది, మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ఏది. వైల్ ఎప్పుడైతే ఐ వాజ్ ప్లానింగ్ టు గో అవుట్ ఫర్ ఎ వాక్, నేను ఎప్పుడైతే వాకింగ్ కోసం మంచిగా నడవడానికి అంటే బయటకు వెళ్దామని నేను ప్లానింగ్ చేస్తున్నానో, అనుకుంటున్నాను, అప్పుడే మా మిత్రుడు కూడా వచ్చాడు నన్ను కలవడానికి. మై ఫ్రెండ్ కేమ్ టు సీ మీ. మా మిత్రుడు, మై ఫ్రెండ్ కేమ్. ఈ కేమ్ అన్న సింపుల్ పాస్ట్ టెన్స్. సో ఈ విధంగా ఈ టెన్స్, ఈ రెండు టెన్స్ అనమాట, సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఒకేసారి వాడితే అవి రెండు యాక్షన్స్ ని చూపెడతాయమ్మా. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటాను. అదేవిధంగా రాసుకోండి అమ్మా. ప్లీజ్ రైట్ డౌన్, డోంట్ ఫర్గెట్ టు రైట్ ఇన్ యువర్ లీజర్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము ఆగుదామమ్మా. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.